సిక్స్ ప్యాక్ బాడీనో, కండలు తిరిగిన శరీరమో కాదు ఫిట్నెస్ అంటే. మరి ఫిట్నెస్ అంటే ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ మీరు ఫిట్గా ఉంటే ఆ విషయం మీకు ఎలా తెలుస్తుంది? మీ ఫిట్నెస్ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే మన బరువు ఎంతవరకు మనకి ఇండికేషన్ చేస్తుంది, అలాగే మన శరీరం ఎలాంటి సంకేతాలను పంపుతుంది ఫిట్నెస్కి సంబంధించి. అన్నిటికీ మించి ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తే ఆయాసం వస్తుంటే అది నార్మల్ కింద లెక్కన, అసాధారణమా, అంటే ఫిట్నెస్ తగ్గిందని అర్థమా? ఇక నిద్ర విషయం ఫిట్నెస్కి ఎంతవరకు సంబంధం ఉంది? అలాగే మీ డ్రెస్సులు వదులవుతుంటే అది దేన్ని సూచిస్తుంది? ఎసిడిటీ, క్రేవింగ్స్ ఇలాంటివి ఒకవేళ మీకు ఉంటే అది ఫిట్నెస్ని ఎంతవరకు దెబ్బతీస్తుంది? అన్నిటికీ మించి మీ చర్మం ఇది ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది ఫిట్నెస్కి సంబంధించి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే ఫిట్నెస్. మీరు ఫిట్గా ఉన్నారా? ఎలా చెక్ చేసుకోవాలి? ఇది తెలుసుకుందాం. చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. అదేమిటంటే ఫిట్నెస్ అంటే స్లిమ్గా, నాజుగ్గా ఉండటం అని. కానీ బరువు అనేది ముఖ్యం కాదు. శారీరక బరువు ఫిట్నెస్కి సంబంధం లేదు. ఎందుకంటే ఈ ఒక్కొక్కసారి క్షయవ్యాధి ఇలాంటి వాటిలో కూడా సన్నగానే ఉంటారు. అయినంత మాత్రాన ఫిట్గా ఉన్నట్టు కాదు కదా. కాబట్టి వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఫిట్గా ఉంటే ఆ విషయాన్ని మీరు ఎలా నిర్ధారించాలి అంటే, తక్కువ బరువు ఉన్నంత మాత్రాన్ని ఫిట్గా ఉన్నట్టు కాదు, కానీ ఫిట్నెస్కి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని అంశాలు ఉండాలి. వీటిని ముందు తెలుసుకోవాలి. మెయిన్గా అసలు మీరు ఫిట్నెస్ మీకు ఉందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? బెస్ట్ జడ్జిమెంట్ ఏమిటి అంటే మీ శరీరం. మీ శరీరం ద్వారానే మీ ఫిట్నెస్ని మీరు అంచనా వేయచ్చు. అంటే చాలామంది శరీరంలో జరుగుతున్న మార్పుల్ని గమనించరు. అంటే ఫిట్గా ఉన్నామా లేదా అన్న విషయాన్ని మామూలుగా శరీరమే సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. దాన్ని గ్రహించకుండా ఎప్పుడో ప్రమాదం ఉన్నప్పుడు అప్పుడు తెలుసుకొని ఎర్రరే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెయిట్, అంటే శారీరక బరువు. దీని గురించి కొంత అవగాహన ఉండాలి. చూడండి, ఫిట్నెస్ కోల్పోతున్నట్లు శరీరాన్ని మనకి సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకపోతే క్రమంగా బరువు పెరుగుతారు. ఇది ముఖ్యమైన లక్షణం. అంటే ఏ ఎఫర్టు లేకుండా ఎంత మామూలుగా ఉన్నాం అనుకుంటూ ఉంటారు, కానీ క్రమంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. దీనివల్ల ఫ్యూచర్లో మరిన్ని సమస్యలు వస్తాయి. అంటే ఆ బరువు పెరిగేది తెలియదు, చూసుకునేటప్పటికి 2-3 కిలోలు పెరిగిపోతారు. అంటే అప్పుడు మీ ఫిట్నెస్కి సమస్య వస్తుందని అర్థం. కాబట్టి ఫిట్నెస్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎలా? ఒకటి ముఖ్యమైన ఇండికేషన్ ఏంటంటే శ్వాసను బట్టి మీరు ఫిట్నెస్ని అంచనా వేయచ్చు. అంటే చిన్న చిన్న పనులకే, ఉదాహరణకు షూలేసులు కట్టుకుంటున్నారనుకోండి, లేదా మీ పెట్ డాగ్ని దువ్వారనుకోండి, లేకపోతే కొద్దిగా ఊడ్చారనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ ఆయాసం వస్తుంటే అప్పుడు మీ ఫిట్నెస్లో తేడా వచ్చింది అని అర్థం. అలాంటప్పుడు ఆ కార్డియో చేయటం మొదలుపెట్టాలి. అంటే గుండెని స్ట్రెంథన్ చేసేటువంటి ఎక్సర్సైజులు చేయాలి. అంటే ఏమిటి? సైక్లింగు, జాగింగు, క్రాస్ ట్రైనింగు, ఇలాంటివి, స్విమ్మింగు, ఇవన్నీ కార్డియో కిందకి వస్తాయి. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర. ఈ నిద్రకి సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్ క్లూస్ దొరుకుతాయి ఫిట్నెస్కి సంబంధించి. అంటే శరీరానికి సరిపడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే నిద్ర సరిగ్గా రాదు. దానివల్ల క్రమంగా వెయిట్ పెరుగుతారు. ఇలాగా నిద్ర లోపిస్తున్నప్పుడు అప్పుడు ఇక మీకు ఫిట్నెస్ తగ్గుతుందని అర్థం. అప్పుడు వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అయితే నిద్రకి మరీ ఇమీడియట్గా ముందు కాకుండా ఒక 2 గంటల ముందు మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే మీ బట్టలు కూడా మీకు ఇంపార్టెంట్ క్లూని ఇస్తాయి. అంటే మీరు ఈ డైట్, వర్కౌట్స్ మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులకి మీకు ఆ ఛాతీ దగ్గర అక్కడ టైట్గా కాకుండా బట్టలు కాస్త కంఫర్టబుల్గా ఉన్నాయనుకోండి, అలాగే మీకు ఆ బెల్లీ బటన్, ఆ బొడ్డు దగ్గర అక్కడ, కానీ ఆ బెల్ట్ కట్టుకునే దగ్గర, ప్యాంట్ వేసుకునే దగ్గర, ఇలాంటి చోట్ల మీకు కనుక లూజ్గా కంఫర్టబుల్గా అనిపిస్తే అప్పుడు మీరు ఫిట్గా మారుతున్నారు అని అర్థం. అలా కాకుండా ఛాతీ దగ్గర హెవీగా ఉండటం, లేకపోతే పొట్ట ఉబ్బరిచ్చినట్టుగా ఉండటం, ఇలాంటివన్నీ ఉండి మీకు బట్టలు టైట్ అయినట్టు అనిపిస్తూ ఉంటే మీరు ఫిట్గా లేరని అర్థం. అందుకే మించి ఇంకొక సంకేతం ఉంది. ఇదే ఎసిడిటీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్లూ ఇస్తుంది. గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి, బ్లోటింగ్ సమస్య ఒకవేళ తగ్గుతూ ఉంటే ఫిట్గా ఉన్నట్లు లెక్క. అలాగే కొత్తగా ఒకవేళ గ్యాస్ సమస్య మొదలైందనుకోండి, అప్పుడు ఫిట్నెస్ తగ్గుతుంది అని అర్థం. అందుకే మించి ఈ క్రేవింగ్స్ విషయంలో కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. అంటే తిండిపైన ఆసక్తి తగ్గినా,
క్రేవింగ్స్ తగ్గినా మీరు ఫిట్గా మారారు అని అర్థం. ఫిట్నెస్ లేకపోతే విపరీతమైన క్రేవింగ్స్ ఉంటాయి. ఫిట్గా ఉంటే ఆ క్రేవింగ్స్ ఉండవు. కాబట్టి ఫిట్గా లేని వాళ్ళకి ఏదో ఒకటి తినాలన్న కోరిక ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఫిట్గా మారారనుకోండి, ఆ శరీరం క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి శరీరానికి వస్తుంది. అన్నిటికీ మించి అతి ముఖ్యమైన ఇండికేషన్ ఏమిటంటే చర్మపు మెరుపు. చర్మం చక్కగా గ్లోతోటి ప్రకాశిస్తూ ఉంటే, తాజాగా ఉంటే మీరు ఫిట్గా ఉన్నట్టు అర్థం. అంటే బరువు తగ్గి ఆరోగ్యం మెరుగుపడినప్పుడు చర్మం, ఆ రిఫ్లెక్షన్ చర్మం మీద పడుతుంది, ఫిట్గా కనిపిస్తారు. ఇలాగా ఈ ఫిట్నెస్ని గుర్తించడానికి ఇవన్నీ సహాయపడతాయి. అలాగే ఈ ఫిట్నెస్కి కొన్ని రసాయన ఔషధాలు ఉంటాయి ఆయుర్వేదంలో, బరువు పెంచకుండా హెల్త్ని ఇంప్రూవ్ చేసేవి. అశ్వగంధాల చూర్ణం ఇలాంటివి, ఇవి కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడడం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.